హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీతలో ద్వితీయ అధ్యాయం 47వ శ్లోకం మన జీవితానికి అన్వయించుకోవడం పిల్లల కోసం. ముందు శ్లోకం చెప్పుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. భగవాన్ అర్జునుడితో ఏమంటున్నాడంటే, కర్మ మార్గంలో నడవడానికే నీకు అర్హత ఉంది, అయితే ఆ కర్మాచరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2 ఉన్నాయి అంటున్నాడు. కర్మ అంటే పని, మనకు తెలుసు. అది ఆ పని చేయడానికి నీకు అర్హత ఉంది. నీకు ఇష్టమైన పని చేయడానికి నీకు అర్హత ఎప్పుడూ ఉంటుంది, కాదని ఏమీ అనరు. కానీ ఆ పని ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది ఆలోచించుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చూద్దాం. మీకు పరీక్షలో మార్కులు బాగా రావాలంటే, టీచర్గా చక్కగా దిద్దాలంటే హ్యాండ్ రైటింగ్ ముఖ్యంగా అవసరం. గుడ్ హ్యాండ్ రైటింగ్. ఆ హ్యాండ్ రైటింగ్ మరి ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా అందంగా, కొట్టివేతలు లేకుండా. దాని మీదే దృష్టి ఉంచుకుని చెయ్యాలి. అది నీకు అర్హత, అది నీకు ఒకరు చెప్పాల్సింది లేదు, నీకే తెలుసు. అది బాగా రాస్తే మార్కులు బాగా వేస్తారు. చక్కగా అందంగా రాస్తే టీచర్ గారు దిద్దడానికి కూడా బాగుంటుంది. అది ఒకరు చెప్పక్కర్లేదు, దానికి నీకు అర్హత ఉంది. అలాగే మనకు ఆకలి వేస్తే తింటూ ఉంటాం ఫుడ్, ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ, లంచ్, డిన్నర్, ఇలా బ్రేక్ఫాస్ట్. అది తినేటప్పుడు మనం దాన్ని, ఆ రుచిని ఆస్వాదిస్తూ తినడానికి నీకు అర్హత ఉంది, అది ఒకరు చెప్పక్కర్లేదు. ఆ లాలాజలంతో తింటూ ఉంటే మన నోట్లోనే సగం జీర్ణం అవుతుంది. కానీ అది తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎలా అంటే, తినేదాని మీద దృష్టి ఉంచుకోవాలి. టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ తింటే మనకి రుచి తెలియదు, అది అరగదు, కడుపు నొప్పి వస్తుంది. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించుకోవాలి. 2 జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే, ఒకటి, చేసే పనుల యొక్క ఫలితాల మీద నీకు కోరిక ఉంచుకోకూడదు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రాస్తున్నావు, బాగా చదువుతున్నావు, రాయాలి. రాస్తే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు 100కి 100 మార్కులు రావాలి అన్న కోరిక బాగా పెంచుకున్నావు అనుకోండి, ఆ ఫలితం మీద దృష్టి పెట్టుకున్నావు అనుకోండి, ఒకవేళ నీకు అటు ఇటుగా 2 మార్కులు తేడాతో, 2 ర్యాంకులు తేడాతో వచ్చాయనుకోండి, ఫస్ట్ ర్యాంక్ రాకుండా, ఇక మనకి నీరసం అయిపోతాం, బాధపడిపోతూ ఉంటాం, ఏడ్చేస్తూ ఉంటాం. పేరెంట్స్ కోప్పడుతూ ఉంటారు. కొంతమంది అమ్మ అక్కర్లేదు ఈసారి వస్తుందిలే అంటారు. కానీ దాని మీద దృష్టి ఉంచుకోకుండా నీ టాలెంట్ మీద నువ్వు ఆసక్తి పెంచుకుంటూ, నీ టాలెంట్ ఏదో నీకు తెలుసు, నీ అర్హత, ఇష్టం ఉంచుకోవాలి చేసే పని మీద, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అలా ఉండాలి. ఉంటే ఫ్యూచర్లో ముందు నీకు ఒకరు ఇవ్వక్కర్లేదు మార్కులు. నీ టాలెంట్ చూసి నీకే అర్హతతో అనేక జాబులు, అనేక పదవులు